హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు డాక్టర్ రాజేష్ బయోజెనసిస్. సో చాలా రోజులుగా చాలామంది స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్ మమ్మల్ని అడుగుతున్నారు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయండి పీసీబీది అని. సో హియర్ వీ స్టార్టెడ్ ది డిస్కషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రిలేటెడ్ టు 2017 పీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్ట్. అయితే ఇది ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ అండ్ జనరల్ అంటే మీకు ఎన్వైర్మెంటల్ కానీ లేదు వాటర్ కెమిస్ట్రీ ఆర్ గ్రావిమెట్రీ అనాలిసిస్ కానీ అది జనరల్లో కన్సిడర్ చేస్తున్నాము. సో ఆల్ దీస్ విల్ బి డిస్కస్డ్ సపరేట్లీ సో దట్ దెర్ విల్ బి మోర్ క్లారిటీ ఫర్ యూ. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ఫర్ ది న్యూ వ్యూవర్స్, kindly subscribe to our channel and spread the news regarding what we are taking up for PCB. So course we have started, course start అయింది May 1st ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. May 1st నుంచి సక్సెస్ఫుల్గా బ్యాచ్ రన్ అవుతుంది. అందులో మీకు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్, జనరల్ అంటే పొల్యూషన్ కానీ గ్రావిమెట్రీ ఆర్ వాల్యూమెట్రీ అనాలిసిస్ కానీ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ప్రజెంట్లీ వీఆర్ త్రీ స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ. ఈచ్ ఆఫ్ అస్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ ఓన్లీ ఫర్ ది పాస్ట్ 24 years. నాకు 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫీల్డ్. Director sir, Rajesh sir, he is having 24 years of experience in the organic chemistry field, and physical chemistry Dr. Keshav sir, he has 16 years of experience. So andaramu doctorates and all of us have good experience. We teach for IIT JEE, we teach for NEET, we teach for IIT JAM, we teach for CSIR and all స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటే సెట్ ఎగ్జామ్స్ అని అంటాం కదా, ఆల్ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, గేట్. సో కెమిస్ట్రీకి సంబంధించి మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ అనుకోండి, దాంట్లో డెఫినెట్లీ వీఆర్ దేర్. లేదా గవర్నమెంట్ జేఎల్ కానీ, పిఎల్ కానీ, డిఎల్ కానీ అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ అవర్ 25th year. We have completed 24 years biogenesis and this is our 25th year. Very soon we will be celebrating 25 years of completion. Okay. So this is a little introduction about our institute so that new viewers, you can take decisions and you have to take the decisions very quickly because the exam is tentatively in the month of July. Right. So inorganic ki sambandhinchi PCB 2017లో చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అప్పటి సిలబస్ కంప్లీట్గా డిఫరెంట్, ఇప్పటి సిలబస్ కంప్లీట్గా డిఫరెంట్. అప్పుడు ఎక్కువగా ఆర్గానిక్ అండ్ ఫిజికల్ పైనే క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మీరు ఏపీ పీసీబీ కనుక కన్సిడర్ చేస్తే ఆ సిలబస్ టోటలీ డిఫరెంట్. 2017 పీసీబీ సిలబస్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రజెంట్లీ 2026 పీసీబీ సిలబస్ ఈజ్ డిఫరెంట్. సో దిస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ 2017 క్వశ్చన్ పేపర్. అందులో ఇన్ఆర్గానిక్ తక్కువ ఉన్నాయి, బట్ అవి మనం డిస్కస్ చేద్దాం. Consider the reactions. They have given oxygen in gaseous state plus electron is giving you O minus, and the enthalpy, electron gain enthalpy is minus 141 kilojoules per mole. Okay, it is exothermic. Exothermic ante oxygen is ready to take up that electron and it is ready to convert to O minus. But addition of second electron, O minus, taking up a second electron converting into O2 minus, it will acquire neon gas configuration acquire చేస్తుంది. బట్ ఇక్కడ ఎంథాల్పీ చూసుకుంటే మనకు పాజిటివ్లో ఉంది. పాజిటివ్ అంటే ఇట్ ఈస్ ఎండోథర్మిక్. యూ హ్యావ్ టు సప్లై ఎనర్జీ. మనం ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది, సెకండ్ ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు, ఇదేంటి ఆక్సిజన్ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ అప్ 2 electrons, అది ఈజీగా నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రీచ్ అవ్వాలి. సో 2 electronsని చాలా ఈజీగా తీసుకోవాలి కదా. మరి ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకోవడం అంత ఈజీగా ఉంది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. బట్ సెకండ్ ఎలక్ట్రాన్ని తీసుకునేటప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. అంటే ఐ హ్యావ్ టు సప్లై ఎనర్జీ టు యాడ్ ఎ సెకండ్ ఎలక్ట్రాన్. వై డస్ దిస్ హ్యాపెన్? So even though O2 minus is isoelectronic with inert gas neon, the process of formation of O2 minus is not favorable. What is the reason for this? Go through the options. So మీరు ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసినా కూడా ఆ వీడియోస్లో క్లియర్గా అలాంగ్ విత్ దిస్ డేటా ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. పీరియాడిక్ టేబుల్ కంప్లీట్గా అప్లోడ్ చేశాం మేము. ఆ పీరియాడిక్ టేబుల్ ఫస్ట్ వీడియో, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ వీడియోలో మీరు అన్నీ చూసుకోండి. ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ, అందులో క్లియర్గా అలాంగ్ విత్ ది డేటా ఐ హ్యావ్ గివెన్ యూ. సో ది రీజన్ ఫర్ దిస్ ఈస్ oxygen ion has comparatively smaller size than oxygen atom, O minus, no. Addition of electron to oxygen atom results in larger size of the ion, no. Larger size వల్ల ఈ ప్రాబ్లం ఏమి రాదు.
Oxygen is more electronegative. That is not the reason. Electron repulsions outweighs the stability gained by the achieving noble gas configuration. So option is fourth one. ఓకేనా, ఇందులో ఫోర్త్ వన్ ఆప్షన్. ఆక్సిజన్ సెకండ్ పీరియడ్కి సంబంధించింది. సెకండ్ పీరియడ్ ది అటామిక్ సైజెస్ ఆర్ స్మాలర్. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ వెళ్తూ ఉంటే అటామిక్ సైజ్ పెరుగుతుంది. సెకండ్లో అటామిక్ సైజ్ తక్కువ ఉంది, అందులో అక్రాస్ ఎ పీరియడ్ సైజ్ తగ్గుతూ వెళ్తుంది. సో ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ దే హ్యావ్ వెరీ స్మాలర్ సైజ్. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే అది సస్టైన్ అవ్వగలుగుతుంది. ఇట్ ఈస్ రెడీ టు టేక్. ఎలక్ట్రాన్ అఫినిటీ ఈస్ వెరీ హై. అదే ఇంకొక సెకండ్ ఎలక్ట్రాన్ని కనుక నేను యాడ్ చేసినట్టు అవుతే ఆ చిన్న సైజ్లో ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ పెరుగుతాయి. ఓ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఓ మైనస్, కొంచెం సైజ్ పెరుగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం అంతే చిన్న సైజులో ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తున్నప్పుడు ప్రోటాన్స్ పెరగట్లేదు. ఓకే, ఇక్కడ ప్రోటాన్స్ పెరగట్లేదు. సో ఎలక్ట్రాన్ రిపల్షన్స్ పెరుగుతాయి కాబట్టి దానివల్ల ది సెకండ్ ఎలక్ట్రాన్ అడిషన్ బికమ్స్ ఎండోథర్మిక్. ఓకే, సో దట్ ఈస్ ది రీజన్. అండ్ ఇదొకటే కాదు, ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ వస్తుంది అనుకోండి, విచ్ ఈస్ ది మోస్ట్ విచ్ ఎలిమెంట్ హ్యాస్ ది హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. సో జనరల్గా మనం ఏమనుకుంటాం, ప్రాపర్టీస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎలక్ట్రాన్ అఫినిటీ తగ్గుతూ వెళ్ళాలి. ఎలక్ట్రాన్ అఫినిటీ తగ్గుతూ వెళ్తే ఫ్లోరిన్ షుడ్ హ్యావ్ ది హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఇనర్ట్ గ్యాసెస్ జీరో ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటుంది బికాస్ దే ఆర్ ఆల్రెడీ సాచురేటెడ్ విత్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో ఫ్లోరిన్ షుడ్ హ్యావ్ హై, బట్ క్లోరిన్కి హైయెస్ట్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటుంది. ది సేమ్ రీజన్, ఫ్లోరిన్ ఇఫ్ ఇట్ అక్వైర్స్ అన్ ఎలక్ట్రాన్ ఇట్ విల్ అటైన్ నియాన్ గ్యాస్ కాన్ఫిగరేషన్, బట్ రిపల్షన్స్ వల్ల అది స్టెబిలిటీ లాస్ అవుతుంది. సో ఫ్లోరిన్ కన్నా కూడా క్లోరిన్ మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అ ఎక్సెప్షన్. సో అది ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు క్లోరిన్ ఇఫ్ ఇట్ ఈస్ గెయినింగ్ అన్ ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ రిలీజింగ్ 349 కిలోజౌల్స్ పర్ మోల్. అదే ఇప్పుడు నేను డిఫరెంట్ డేటా ఇచ్చాను ఇక్కడ. జనరల్గా ఆక్సిజన్ అండ్ సల్ఫర్లో ఆక్సిజన్ -141, సల్ఫర్ -200. అంటే ఆక్సిజన్తో పోలిస్తే సల్ఫర్ లార్జర్ ఉంది. సో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు రిపల్షన్స్ తక్కువ అవుతాయి. ఆక్సిజన్తో పోలిస్తే సల్ఫర్ ఎలక్ట్రాన్ అఫినిటీ తక్కువగా ఉండాలి బికాస్ డౌన్ ది పీరియడ్ ఎలక్ట్రాన్ అఫినిటీ షుడ్ డిక్రీస్. బట్ ఎక్సెప్షన్ ఏంటి, సల్ఫర్ ఈజ్ రెడీ టు టేక్. ది రీజన్ ఆక్సిజన్ ఈజ్ వెరీ స్మాల్, రిపల్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల స్టెబిలిటీ లాస్ అవుతుంది. ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ కూడా అంతే. ఫ్లోరిన్ షుడ్ బి హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ, బట్ -328 ఉంది, క్లోరిన్ -349 ఉంది. ఎందుకంటే క్లోరిన్ ఈజ్ లార్జ్, ఈవెన్ ఇఫ్ ఐ యాడ్ అన్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఆర్ లెస్. సో ఇక్కడ రెండు మ్యాగ్నిట్యూడ్స్ ఉన్నాయి, ఒకటి ది రెడీనెస్ టు టేక్, రెండోది ఎలక్ట్రాన్ రిపల్షన్స్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అవుట్వే చేస్తుంది కాబట్టి తక్కువ స్టెబిలిటీ. ఇక్కడ క్లోరిన్లో ఎలక్ట్రాన్ రిపల్షన్స్ లార్జర్ సైజ్ వల్ల తక్కువ ఉన్నాయి కాబట్టి హయ్యర్ స్టెబిలిటీ. ఓకే, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ది మెటల్స్ విత్ కరెస్పాండింగ్ ఓర్, పిక్ అప్ ది కరెక్ట్ కాంబినేషన్. సో కరెక్ట్ కాంబినేషన్ అన్నప్పుడు ఐరన్కి ఓర్ ఏంటి, కాపర్కి ఓర్ ఏంటి, లేదా అల్యూమినియంకి ఓర్ ఏంటి. ఇక్కడ మనకు అల్యూమినియం లేదు, బట్ అల్యూమినియంకి ఓర్ ఏంటి, డిఫరెంట్ మెటల్స్ మనకి ఇచ్చినప్పుడు వాటి ఓర్స్ ఏంటి అన్నది మీరు మెమరైజ్ చేసుకొని ఉండాలి. ఐరన్ వెరీ కామన్ ఈస్ హిమటైట్. సో ఐరన్కి మనకు హిమటైట్ వస్తుంది. బాక్సైట్ అనేది అది అల్యూమినియంకి, మనకి ఇక్కడ అల్యూమినియం లేదు కాబట్టి బాక్సైట్ ఒకటి తీసేసేయండి. సో 2 ఆప్షన్ ఈజ్ నాట్ దేర్. దెన్ కాపర్ ఈజ్ అజరైట్, కాపర్కి ఒక ఓర్ అజరైట్. ఇవన్నీ మనం మెమరైజ్ చేయాల్సిందే. సిల్వర్ అర్జెంటైట్ అండ్ నికెల్ పెంట్లాండైట్. ఐరన్ ప్లస్ నికెల్ మనకు పెంట్లాండైట్లో ఉంటుంది. ఓకే, సో ఇది ఆప్షన్. దీనికి మనకు ఒక పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ అని కాదు, దిస్ ఈస్ డైరెక్ట్లీ మెమరీ రిలేటెడ్ క్వశ్చన్. మీరు ఖచ్చితంగా మెమరైజ్ చేయాలి. ఐరన్కున్న ఓవర్స్ ఏంటి, కాపర్కున్న ఓవర్స్ ఏంటి, అవన్నీ మీరు మెమరైజ్ చేయాలి. బట్ ఇప్పుడు ఇచ్చిన ప్రజెంట్ సిలబస్లో దే హ్యావ్ చోజన్ ఓన్లీ ఫ్యూ మెటల్స్. ఆ మెటల్స్కి సంబంధించి మీరు ఓవర్స్ చూసుకోండి. బట్ వీ డోంట్ నో, సడన్లీ వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అన్న టాపిక్ ఉంది కాబట్టి వేరేవి అడిగినా అడగచ్చు. సో ఫర్ దట్ రీజన్ వాట్ ఐ హావ్ డన్ ఇస్ హియర్ ఐ హావ్ గివెన్ యూ డిఫరెంట్ ఓర్స్. ఓకే, సో దోస్ హు ఆర్ గోయింగ్ త్రూ ది వీడియో, యూట్యూబ్లో వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. అల్యూమినియం ఓర్స్, అండ్ ఇందులో అగైన్ ఐ హావ్ గివెన్ యూ అల్యూమినియంకి ఆక్సైడ్ ఓర్ ఏంటి, ఫ్లోరైడ్ ఓర్ ఏంటి, సిలికేట్ ఓర్ ఏంటి, different types of ores have been given. Or calcium can exist as carbonate, fluoride and sulfate. What names enti, each and every detail has been given. Copper, ikkada chudandi, copper carbonate is azurite. So manaku akkada azurite ani vachindi kada, it is copper carbonate, copper sulfide. Iron sulfide is iron pyrite. This is very common.
బట్ ఐరన్ ఆక్సైడ్ ఈస్ హిమటైట్, మ్యాగ్నెటైట్ అండ్ లిమనైట్. మనకు అందులో ఆప్షన్లో ఇచ్చింది హిమటైట్. హిమటైట్తో పాటు మ్యాగ్నెటైట్ ఉంటుంది అండ్ లిమనైట్ ఉంటుంది. మ్యాగ్నెటైట్ ఈజ్ Fe3O4. దిస్ ఈజ్ నాట్ Fe2O4, మేక్ ఎ కరెక్షన్, Fe3O4. మ్యాగ్నెటైట్ ఈజ్ అ ఇన్వర్స్ స్పైనల్. ఇన్వర్స్ స్పైనల్ అని అంటే మీకు స్పైనల్స్ ఇప్పుడు సిలబస్లో లేదు, బట్ మ్యాగ్నెటైట్ ఈజ్ అ ఇన్వర్స్ స్పైనల్. సో లైక్ వైజ్ lead, magnesium, manganese, mercury, silver you can see అర్జెంటైట్ ఉంది. సో ఇలా డిఫరెంట్ మెటల్స్కి డిఫరెంట్ ఓర్స్, కార్బొనేట్ కానీ ఆక్సైడ్స్ కానీ సల్ఫైడ్స్ కానీ డిఫరెంట్ ఓర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్ దిస్ విల్ బి దేర్ ఇన్ ది బుక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్. ఓకే, బుక్ రిలీజ్ కూడా ఉంటుందని చెప్పాను కదా. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అబౌట్ టు ఎండ్, ఫైనల్ ఎడిటింగ్లో ఉంది. ఇంకా కొన్ని అడిషన్స్ జరుగుతున్నాయి. మేబీ విదిన్ 3 to 4 days వర్క్ కంప్లీట్ అవుతుంది, ప్రింటింగ్ వెళ్తుంది అండ్ బుక్ కూడా వచ్చేస్తుంది. సో ఆ బుక్లో ఎవ్రీ యూనిట్ ఉంటుంది మీకు, రైట్ ఫ్రమ్ ది కెమికల్ పీరియాడిసిటీ, మీకు ఎన్ని యూనిట్స్ అయితే సిలబస్లో ఉందో ప్రజెంట్లీ అన్ని యూనిట్స్ కవర్ అవుతాయి, అలాంగ్ విత్ ది క్వశ్చన్స్. 1 or 2 స్మాల్ యూనిట్స్కి క్వశ్చన్స్ అసైన్మెంట్ రూపంలో ఇచ్చిన, మిగతావి మీకు అన్నీ అందులో కవర్ అయిపోతున్నాయి అలాంగ్ విత్ ది క్వశ్చన్స్. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఎన్ని క్వశ్చన్స్ కంపైల్ అవుతున్నాయి అన్న కౌంట్ కూడా నేను మీకు ఇస్తాను వెన్ ఐ రిలీజ్ ది బుక్. Yeah, let us come to the next question. Which of the following molecules or species cannot be studied by electron paramagnetic resonance spectroscopy? So we call it as EPR or ESR or EMR spectroscopy. Presently EPR syllabus lo ledu, but previous exam lo manaki ichinattu EPR gaani EMR gaani ESR ఏదన్నా అనొచ్చు. ఎలక్ట్రాన్ పారామాగ్నెటిక్ రెజనెన్స్, ఎలక్ట్రాన్ స్పిన్ రెజనెన్స్ ఆర్ ఎలక్ట్రాన్ మ్యాగ్నెటిక్ రెజనెన్స్. దీనికి కావాల్సింది పారామాగ్నెటిక్ స్పీసీస్ ఉండాలి, ఆర్ వి కాల్ ఇట్ యాజ్ అ ఫ్రీ రాడికల్, ఏదైనా రాడికల్ స్పీసీస్ ఉండాలి. ప్రతి పారామాగ్నెటిక్ స్పీసీస్ అన్ని డిటెక్ట్ అవ్వవు. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ కప్లింగ్ ఉందనుకోండి, అప్పుడు పారామాగ్నెటిక్ స్పీసీస్ ఉన్నా కూడా డిటెక్ట్ అవ్వదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఒకవేళ బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివంటే అందులో హీమోసైనిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. హీమోసైనిన్లో కాపర్లో ఆక్సిడైజ్డ్ స్టేట్లో ఈచ్ కాపర్లో 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ నుండి పారామాగ్నెటిక్ అయినా కూడా అది ఈపీఆర్లో డిటెక్ట్ అవ్వదు. ఎందుకని డిటెక్ట్ అవ్వదు? బికాస్ దోస్ 2 electrons which are very close, they behave that they are paired up, and such behavior is called as anti-ferromagnetic coupling. దానివల్ల పారామాగ్నెటిజం ఉన్నా కూడా అది డయామాగ్నెటిక్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కంక్లూజన్ ఏంటి? ప్రతి పారామాగ్నెటిక్ స్పీసీస్ ఈపీఆర్లో డిటెక్ట్ అవ్వదు, బట్ మినిమం రిక్వైర్మెంట్ ఏంటి? పారామాగ్నెటిజం ఆర్ రాడికల్. ఓకేనా? సో పారామాగ్నెటిజం కానీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే అది డిటెక్ట్ అవుతుంది. దట్ ఈస్ అవర్ కంక్లూజన్. సో ఇక్కడ ఇది రాడికల్, ఓకే, ట్రైమెథైల్ కార్బోనియం రాడికల్. సో ఇది ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది. నెక్స్ట్ FeCO5. ఐరన్ ఈస్ ప్రజెంట్ ఇన్ 0 oxidation state. ఐరన్ 0 oxidationలో ఉంది అంటే ఇట్ ఈస్ D8S0, D6S2, కానీ D8S0 రాయాలి. రీజన్ ఏంటంటే కార్బనిల్ ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. కార్బనిల్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్నీ పేరప్ అయిపోతాయి. సో ఉన్న 8 electrons ఇలా పేరప్ అయిపోయి మనకు DsP3 హైబ్రిడైజేషన్ వస్తుంది అండ్ ది జామెట్రీ విల్ బి ట్రైగోనల్ బైపిరమిడల్. బట్ మనకు కావాల్సింది ఏంటి? అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉందా లేదా? ఇందులో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ లేదు. సో ఆప్షన్ షుడ్ బి FeCO5. అది మన ఆన్సర్. ఓకే. VOCl4 2-. ఇందులో ఎన్ని నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి? ఆక్సిజన్ క్యారీస్ 2-, క్లోరిన్ -1, అంటే 4 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్టుగెదర్ 4- and 2, 6 negatives. 6 negatives-లో 2 negatives పోయాయి అంటే 4 negatives. 4 negatives అంటే మెటల్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ 4 positive. సో వెనేడియం ఈజ్ D3S2, బట్ వెనేడియం ఈజ్ ప్రజెంట్ ఇన్ +4 oxidation state D1. 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. సో ఇది కూడా యాక్టివే, EPR యాక్టివ్. దిస్ ఈజ్ ఆల్సో EPR యాక్టివ్. దిస్ ఈజ్ ఇన్యాక్టివ్. దిస్ ఈజ్ EPR యాక్టివ్. NiCl4 2-, అంటే నికెల్ ఈజ్ ప్రజెంట్ ఇన్ +2 oxidation state. నికెల్ +2 oxidation స్టేట్లో ఉంది. నికెల్ NiCl4 2- ఫర్ 4 కోఆర్డినేషన్ నెంబర్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫర్ 4 కోఆర్డినేషన్ నెంబర్ మనకు 2 జామెట్రీస్ ఉంటాయి. ఒకటి
స్క్వేర్ ప్లేనార్ జామెట్రీ, ఒకటి టెట్రాహెడ్రల్ జామెట్రీ. సో ఫర్ 3D ట్రాన్సిషన్ సిరీస్ మెటల్స్ మీరు ఏదైనా 3D మెటల్ తీసుకోండి, వీక్ ఫీల్డ్ లిగాండ్ ఉంటే యూ గెట్ టెట్రాహెడ్రా. స్ట్రాంగ్ ఫీల్డ్, వెరీ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఉంటే యూ గెట్ స్క్వేర్ ప్లేన్. మోడరేట్లీ ఫీల్డ్ ఉంటే యూ విల్ బి హ్యావింగ్ ఎ స్పిన్ క్రాస్ ఓవర్, హై స్పిన్ లో స్పిన్ క్రాస్ ఓవర్. ఇవన్నీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అండ్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ 4D ఆర్ 5D మెటల్, 4D ఆర్ 5D మెటల్ అంటే ఇప్పుడు పల్లేడియం ఆర్ ప్లాటినం తీసుకున్నాను. జస్ట్ ఇమాజిన్ ఐ హావ్ టేకెన్ పల్లేడియం 2 ఆర్ ప్లాటినం 2. ఇది 4D మెటల్, ఇది 5D మెటల్. 3D మెటల్ వచ్చేసి నికెల్ 2. సో 3D మెటల్కి వీక్ ఫీల్డ్ లిగాండ్ ఉంటే టెట్రాహెడ్రా, స్ట్రాంగ్ ఫీల్డ్, వెరీ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఉంటే స్క్వేర్ ప్లేన్. బట్ 4D అండ్ 5D మెటల్కి వీక్ ఫీల్డ్ లిగాండ్ ఉన్నా కూడా ఇది స్క్వేర్ ప్లేనే వస్తుంది. ది రీజన్ ఈజ్ మెటల్ ఈజ్ స్ట్రాంగ్. ఓకేనా? అంటే స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అనేది జనరల్గా మీరు ఎట్లా చదువుంటారు, స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటే లిగాండ్కి మాత్రమే ఉంటుంది. సో లిగాండ్ వీక్ అవుతే టెట్రాహెడ్రా, లిగాండ్ స్ట్రాంగ్ అవుతే స్క్వేర్ ప్లేన్. అదే ఆక్టాహెడ్రాలో లిగాండ్ వీక్ అవుతే హై స్పిన్, లిగాండ్ స్ట్రాంగ్ అయితే లో స్పిన్ అని అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ. ఓకే, అది ఇక్కడ మీకు తెలిసిపోతుంది. అండ్ ఐ ఆల్సో గివ్ యూ ది స్పెక్ట్రోకెమికల్ సిరీస్. సో నికెల్ NiCl4 టెట్రాహెడ్రా, టెట్రాహెడ్రా విల్ స్ప్లిట్ ఇంటూ E and T2. E and T2గా స్ప్లిట్ అవుతుంది టెట్రాహెడ్రా. టెట్రాహెడ్రా అనేది హై స్పిన్, స్క్వేర్ ప్లేన్ అనేది లో స్పిన్ కాన్ఫిగరేషన్. ఉన్న 8 ఎలక్ట్రాన్స్ని 1 2 3 4 5 6 7 8గా ఫిల్ చేస్తే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. సో ఇది కూడా EPR యాక్టివ్, ఇది EPR యాక్టివ్, ఇది EPR యాక్టివ్, ఇది EPR సైలెంట్. సో మన ఆన్సర్ ఏంటి? విచ్ స్పీసీస్ కెనాట్ బి స్టడీడ్ బై EPR అంటే FeCO5. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బెర్రీ మెకానిజం ఇన్వాల్వ్స్. సో బెర్రీ సూడో రొటేషన్ అని కానీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. బెర్రీ మెకానిజం ఈజ్ ఎస్పెషల్లీ గివెన్ ఫర్ TBP కాంప్లెక్సెస్. ఇది ఎక్స్క్లూజివ్లీ TBP కాంప్లెక్సెస్లో ఉంటుంది. ఇది మళ్ళీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ ఇది ఓన్లీ ఎగ్జామ్ పేపర్ డిస్కషన్ చూసే వాళ్ళకు. ఇది ఇప్పుడు యాక్సియల్ లిగాండ్, ఇది ఇప్పుడు ఈక్వటోరియల్ లిగాండ్ అనుకుంటే ఇందులో ఏమవుతుందంటే స్లోలీ ది యాక్సియల్ లిగాండ్స్ విల్ బికమ్ ఈక్వటోరియల్ అండ్ ఈక్వటోరియల్ బికమ్ యాక్సియల్. అంటే దీన్ని బెర్రీ సూడో రొటేషన్ అని అంటాం. బెర్రీ సూడో రొటేషన్లో స్లోగా ఇవి ఇటు మూవ్ అవుతాయి. ఈ రెండు అంటే ఇప్పుడు ఇది మీ వైపు పాయింట్అవుట్ అయ్యింది, ఇది అవే పాయింట్అవుట్ అయ్యింది. ఈ రెండు ఏమవుతాయి అంటే ఇలా వచ్చేస్తాయి, ఈ రెండు అటువైపు మూవ్ అవుతాయి. సో స్లోలీ దీస్ ఆర్ మూవింగ్ లైక్ దిస్. సో ఇక్కడ ఉండేవి ఇలా మూవ్ అవుతాయి, ఇలా ఉండేవి ఇటు మూవ్ అవుతాయి. సో అగైన్ ఇట్ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ అ TBP జామెట్రీ ఓన్లీ. బట్ దిస్ పర్టికులర్ మెకానిజం ఇస్ కాల్డ్ ఎస్ బెర్రీస్ సూడో రొటేషన్ ఆర్ బెర్రీ మెకానిజం అని అంటాం. బెర్రీస్ సూడో రొటేషన్. ఇక్కడ యాక్సియల్ బాండ్స్ అండ్ ఈక్వటోరియల్ బాండ్స్ మూమెంట్ అవుతూ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ అ ఫ్లక్షనల్ మాలిక్యూల్. ఫ్లక్షనల్ మాలిక్యూల్ అంటే ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్లా ఉంటుంది. ఇది ఫ్లక్షనల్ మాలిక్యూల్. So Berry pseudo-rotation is the intramolecular rearrangement where axial bonds and equatorial bonds rearrange themselves. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. అది సిస్ ట్రాన్స్ ఐసోమరైజేషనా? నో, ఇందులో మనకు సిస్ ట్రాన్స్ అనేది ఉండదు TBPలో. అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ టు కార్బన్ బాండెడ్ టు లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఐటమ్స్? నో. ఇంటర్చేంజ్ బిట్వీన్ యాక్సియల్ అండ్ ఈక్వటోరియల్ లిగాండ్స్? ఎస్. సో ఆప్షన్ ఈస్ థర్డ్ వన్. 1 for అడిషన్ కాదు. సో బెర్రీ సూడో రొటేషన్ ఆర్ బెర్రీస్ మెకానిజం అంటే TBP జామెట్రీ గుర్తుంచుకోండి. అది ఫ్లక్షనల్ మాలిక్యూల్. యాక్సియల్ అండ్ ఈక్వటోరియల్ బాండ్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. యాక్సియల్ బాండ్స్ కిందికి వస్తే మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ రెండు యాక్సియల్ బాండ్స్ కిందికి వస్తే అప్పుడు ఇది ఒక ట్రైగోనల్ ప్లేన్లో వస్తుంది 120 degrees. ఈ రెండు మీ వైపు అండ్ మీ నుంచి అవే పాయింట్అవుట్ అవుతాయి. ఓకే, సో ఇది LA, ఇది LA, ఇది LE. అండ్ మీ నుంచి అవే ఉన్నది ఏంటి? ఇది మీ వైపు ఉంది, ఇది మీ నుంచి అవే ఉంది. LE. అంటే ఇక్కడ ఉండే యాక్సియల్ కాస్త ఇక్కడ ఉండే ఈ రెండు ఈక్వటోరియల్ కాస్త యాక్సియల్గా అవుతున్నాయి. ఓకే, ఈ యాక్సియల్ కాస్త ఈక్వటోరియల్ పొజిషన్లోకి వస్తున్నాయి. సో అగైన్ దిస్ ఈస్ గివింగ్ యూ TBP. ఇది కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి.
ఐదర్ ఈ రెండు మూవ్ అవ్వచ్చు, లేదా ఈ రెండు మూవ్ అవ్వచ్చు, లేదా ఈ రెండు మూవ్ అవ్వచ్చు. అది కంటిన్యూస్గా మాలిక్యూల్లో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ టైప్ ఆఫ్ రియాక్షన్. ఇట్ ఈస్ అ ఫ్లక్షనల్ మాలిక్యూల్. అది ఒక కెమికల్ రియాక్షన్ కాదు, జస్ట్ ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్. వి కాల్ ఇట్ యాజ్ బెర్రీ సూడో రొటేషన్. నెక్స్ట్, ది క్యాలిక్యులేటెడ్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ NiCO4 ఈజ్. మ్యాగ్నెటిక్ మొమెంటం ఎంత ఉంటుంది? NiCO4, I told you NiCO4 నికెల్. ఒకవేళ మీకు వీక్ ఫీల్డ్ లిగాండ్ ఇస్తే స్క్వేర్ ప్లేన్ టెట్రాహెడ్రా వస్తుంది. స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఇస్తే స్క్వేర్ ప్లేన్ వస్తుంది వెన్ నికెల్ ఇస్ ప్రెజెంట్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్. బట్ ఇక్కడ నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ చూడండి, నికెల్ కార్బానిల్, నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది? కార్బానిల్ ఈజ్ అ న్యూట్రల్ లిగాండ్, సో ది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది నికెల్ ఈజ్ 0. 0 అంటే D8S2 విల్ బికమ్ D10. కార్బనిల్ ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. అంటే మనకు డి ఆర్బిటల్ అంతా ఫిల్అప్ అయిపోయి ఉంది. సో అది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అయినా మనకు DsP2 వచ్చే ఛాన్స్ లేదు, బికాస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ ఇన్ డి షెల్. సో ది ఓన్లీ పాసిబిలిటీ ఈజ్ sp3. అంటే ఇక్కడ నికెల్ ఈజ్ ఇన్ 0 ఆక్సిడేషన్ స్టేట్. అదే నికెల్ +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండి స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఉంటే అప్పుడు మనకు స్క్వేర్ ప్లేన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఛాన్స్ లేదు. ఓకే, సో ఇక్కడ డి అంతా ఫిల్ అయిపోయింది కాబట్టి sp3. sp3 అంటే టెట్రాహెడ్రా. sp3 అంటే టెట్రాహెడ్రా. ఓకే, సో టెట్రాహెడ్రాలో మనకు ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ ఎలా ఉంటుంది? E and T2గా స్ప్లిట్ అవుతుంది. జామెట్రీ విల్ స్ప్లిట్ ఇంటూ E and T2. కొందరు EG and T2G అని ఇస్తారు, అది రాంగ్. బికాస్ టెట్రాహెడ్రా జామెట్రీ ఇట్ సెల్ఫ్ డో నాట్ కంటైన్ ఇన్వర్షన్. ఇన్వర్షన్ ఉండదు కాబట్టి జీరియడ్ అనేది ఇవ్వద్దు. EG T2G అని ఇస్తే జీరియడ్ అని సింబల్ చేసినట్టు, అది రాంగ్. సో E and T2 అని మాత్రమే ఇవ్వాలి. లెట్ us fill the 10 electrons. సో దెర్ ఈస్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి పారామాగ్నెటిక్ మూమెంట్ విల్ బికమ్ 0. √10 × 10+2 ఫార్ములా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనకు సింపుల్గా 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే 1.73, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే 2.8, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే 3.8, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే 4.9, 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే 5.9. అలా ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్కి మనకు ఒక పర్టికులర్ మ్యాగ్నెటిక్ మూమెంటం ఉంటుంది. ఇందులో నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్, దేర్ ఫోర్ మ్యాగ్నెటిక్ మూమెంటమ్ ఈస్ 0. ఇది 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటాయి, ఇది 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటాయి, ఇది 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటాయి. మరి 1.73, 1.9 ఎందుకు వచ్చింది? డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ స్పిన్ యాంగులర్ మూమెంటమ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంటమ్. ఇందులో స్పిన్ యాంగులర్ మూమెంటంతో పాటు మనకు ఆర్బిటల్ యాంగులర్ మూమెంటమ్ కూడా యాడ్ అవుతుంది. సో బోత్ విల్ గివ్ యూ మ్యాగ్నెటిక్ మూమెంటా. ఇక్కడ ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ మూమెంటమ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న 1.9 వచ్చే ఛాన్స్ ఉంటుంది. దిస్ విల్ బి కవర్డ్ ఇన్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. ఎందుకంటే ఇది ఎగ్జామ్ పేపర్ డిస్కషన్లో ఏది ఆన్సర్ అనేది జస్ట్ ఒక వాట్ యూ కాల్ స్మాల్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఫుల్ లెంత్గా అని అంటే మళ్ళీ మనం యూనిట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫుల్ లెంత్ డిస్కషన్ కెనాట్ బి డన్ హియర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ క్యాటలిస్ట్ ఆర్ క్యాటలిటిక్ ప్రీకర్సర్ ఇన్ ది హైడ్రోఫార్మేలేషన్ ఆఫ్ ఆల్కిన్స్? ఇక్కడ మనకు ఒక రోడియం, కోబాల్ట్, రోడియం అండ్ రోడియం క్యాటలిస్ట్ ఇచ్చారు. సో ఇందులో this rhodium catalyst can be used for the hydroformylation reaction. Cobalt catalyst can also be used for hydroformylation reaction. So out of both this is chosen hydrogen CO4. So this is chosen as the catalyst, or you call it as catalytic precursor. దీన్ని catalytic precursor అని కూడా అంటాం. catalytic precursor అంటే డైరెక్ట్గా అది క్యాటలిస్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా catalytic precursor లా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను కోబాల్ట్ సే ఐ హావ్ టేకెన్ HCO ఎలక్ట్రాన్ కౌంట్ కనుక చూసుకుంటే ఎలక్ట్రాన్ కౌంట్లో దీనికి 2 electrons, 2 electrons, 2 electrons, 2 electrons, 1 electron, 9 electron. సో ఇది 18 electron స్పీసీస్. 18 electron స్పీసీస్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ క్యాటాలిసిస్. డైరెక్ట్గా దాన్ని క్యాటలిస్ట్ అనడానికి లేదు. ఇది ఒక కార్బనిల్ లాస్ అవ్వడమో లేదా హైడ్రోజన్ లాస్ అవ్వడమో ఒక స్పీసీస్ని లాస్ అవ్వాలి. లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు అది కోఆర్డినేటివ్ అన్సాచురేషన్ వస్తుంది, అప్పుడు యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే అది యాక్టివ్ అవుతుందో అప్పుడు క్యాటలిస్ట్లా పనిచేస్తుంది. సో డైరెక్ట్లీ దిస్ ఈజ్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ క్యాటలిస్ట్, దిస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రీ క్యాటలిస్ట్. అదే మనం H-rhodium PPS3 థ్రైస్ తీసుకుందాం అనుకుందాం. రోడియం ఈజ్ 9, హైడ్రోజన్ ఈజ్ 1,
ppS3, each ppS3 is a 2 electron donor, 3 into 2 6, so this is 16 electron species. అంటే this can directly act as catalyst, but this can act as pre-catalyst or catalytic precursor అని అంటాం. catalytic precursor and then it will act as a catalyst. సో క్వశ్చన్లో which of the following complexes is a catalyst or a catalytic precursor అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ దీనికి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని బుక్స్లో మనకు ఈ హైడ్రో ఫార్ములేషన్కి ఈ క్యాటలిస్ట్ కూడా ఇస్తారు. మరి ఇదే ఎందుకు చూస్ చేసుకోవాలని అంటే ఇట్ ఈస్ అ క్యాటలిటిక్ ప్రీకర్సర్ అండ్ వెన్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది క్యాటలిటికల్ సైకిల్ ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అ క్యాటలిస్ట్. సో దిస్ హ్యాస్ బిన్ చోజన్. అండ్ చాలా ఇంపార్టెంట్ క్యాటలిస్ట్కి సంబంధించి ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాను మీకు. ఈ లిస్ట్ ఒకసారి చూడండి, ఇది మీరు రాసుకోండి. అందులో మీకు ఆప్షన్స్లో ఇచ్చినట్టు రోడియం CO టేకన్ ట్వైస్ I2 మైనస్ కూడా ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది వేరే ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మాన్సాంటో అసిటిక్ యాసిడ్ సింథసిస్. H రోడియం CO4, ఇంతకుముందు మనం కోబాల్ట్ CO4 చూసాము, రోడియం CO4 దట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ హైడ్రోఫార్మైలేషన్. H rhodium CO ppS3 taken thrice, that is also used in hydroformylation. Rhodium Cl ppS3 taken thrice, alkene hydrogenation. So hydroformylation ki HCO CO4 ఇది మన catalyst hydroformylation. It is also used in olefin isomerization. ఓకేనా? సో ఈ క్యాటలిస్ట్ అన్ని మీరు ఒకసారి నోట్ చేసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్ క్యాటలిస్ట్. ఇది ఎందుకు నోట్ చేసుకోవాలి అని అంటే మీకు ట్రాన్సిషన్ మెటల్స్ కూడా ఉంది సిలబస్లో. ట్రాన్సిషన్ మెటల్ ఉంది అని అంటే ట్రాన్సిషన్ మెటల్ కెన్ యాక్ట్ యాజ్ క్యాటలిస్ట్. సో ఆ క్యాటలిస్ట్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. అంతేగాని ఇది ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీకి సంబంధించి కదా, సిలబస్లో ఆర్గానోమెటాలిక్ కెమిస్ట్రీ లేదు, నేను చదువుకోవాల్సిన అవసరం లేదు అని మాత్రం అనుకోకండి. సిన్స్ ఇట్ బిలాంగ్స్ టు ఎ ట్రాన్సిషన్ మెటల్ దే క్యాన్ బి asked. Next, periodic function in chemistry means the properties of elements are strictly the periodic functions of atomic weights, or the periodic functions of the quantum numbers, or the periodic functions of atomic numbers. Elements are classified as sp.df block elements. Fourth option is irrelevant. మనకున్నవి 3 ఆప్షన్స్. పీరియాడిక్ ఫంక్షన్ అంటే మనకు పీరియాడిక్ టేబుల్లో బిగినింగ్లోనే అన్ని క్లాసిఫికేషన్స్ చెప్పాను నేను. ఒకసారి యూట్యూబ్లో మీ క్లాసెస్ ఉంటాయి చూడండి. అందులో ది ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ది పీరియాడిక్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్. ఇది మనకు మాస్లెస్ పీరియాడిక్ లా అని అంటాం. ఓకే, ఇది మెండెలివ్స్ పీరియాడిక్ లా. సో అకార్డింగ్ టు ది క్వశ్చన్ యూ హ్యావ్ టు చూస్ ది periodic function means the properties of elements are periodic functions of atomic numbers of elements. అంటే థియరీలో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, ఖచ్చితంగా అప్లికేషన్ పార్ట్ అనే కాదు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈస్ ది కరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఎలక్ట్రోనెగటివిటీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బోరాన్, అల్యూమినియం, కార్బన్ అండ్ సిలికాన్. ఇంక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే బోరాన్ అండ్ అల్యూమినియం, బోరాన్ బోరాన్ అండ్ అల్యూమినియం, కార్బన్ అండ్ సిలికాన్. అంటే ఇది సెకండ్ పీరియడ్, ఇది థర్డ్ పీరియడ్కి సంబంధించిన ఎలిమెంట్స్. బోరాన్ అండ్ కార్బన్, అల్యూమినియం అండ్ సిలికాన్. సో ఎలక్ట్రోనెగటివిటీ మనకేమిచ్చారు ఇక్కడ, ఎలక్ట్రోనెగటివిటీస్ కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ అక్రాస్ ఎ పీరియడ్ డిక్రీజెస్. సో సారీ, ఇంక్రీజెస్. ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అక్రాస్ ఎ పీరియడ్. డౌన్ ది గ్రూప్ డిక్రీజెస్, డౌన్ ది గ్రూప్లో తగ్గుతుంది, అక్రాస్ ఎ పీరియడ్ ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. అందుకే మనకు నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఫ్లోరిన్ ఈజ్ ది మోస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. బోరాన్ 2 ఉంటుంది, కార్బన్ 2.5 ఉంటుంది, నైట్రోజన్ 3, ఆక్సిజన్ 3.5, ఫ్లోరిన్ 4. అంటే ఫ్లోరిన్కి హయ్యెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది 4.0. సో బోరాన్ అండ్ కార్బన్లో కార్బన్కి హయ్యెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంది. అండ్ డౌన్ ది గ్రూప్ ఎలక్ట్రోనెగటివిటీ తగ్గుతుంది. కార్బన్ టు సిలికాన్ పోలిస్తే కార్బన్కే ఎక్కువ ఉంది. సో అన్నిటికంటే ఎక్కువ కార్బన్ ఉండాలి. రైట్, నెక్స్ట్ బోరాన్ టు అల్యూమినియంలో బోరాన్కి ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ బోరాన్ రావాలి. సెకండ్ పీరియడ్ అయిపోయింది, థర్డ్ పీరియడ్. అల్యూమినియం అండ్ సిలికాన్లో సిలికాన్కి ఎక్కువ ఉండాలి. సో సిలికాన్, లీస్ట్ షుడ్ బి అల్యూమినియం. అంటే ఇది మన సీక్వెన్స్ అయి ఉండాలి. అల్యూమినియం, సిలికాన్, బోరాన్ అండ్ కార్బన్. అల్యూమినియం, సిలికాన్, బోరాన్ అండ్ కార్బన్. సో ఇలాంటివి ఆన్సర్ చేయాలి అని అంటే మీకు ట్రెండ్స్ తెలియాలి. ట్రెండ్ అక్రాస్ ఎ పీరియడ్ ఎలక్ట్రోనెగటివిటీ విల్ ఇంక్రీజ్, డౌన్ ది గ్రూప్ ఇట్ విల్ డిక్రీజ్. సో ఆ ట్రెండ్ మీరు రాసుకుంటే కార్బన్కి అన్నిటికంటే ఎక్కువ ఉంది చూడండి, ఇటు ఎక్కువ వచ్చింది, ఇటు ఎక్కువ వచ్చింది. సో కార్బన్ షుడ్ బి ది హైయెస్ట్. ఆ తర్వాత బోరాన్ రావాలి, ఆ తర్వాత థర్డ్ పీరియడ్వి రావాలి. నెక్స్ట్, ఇఫ్ acidified potassium dichromate acts as oxidizing agent, color changes from.
సో ఇవన్నీ డైరెక్ట్లీ మనకు రియాక్షన్స్లో వస్తాయి, అంటే మనం దాన్ని బట్టి చెప్పలేము. డైరెక్ట్లీ రియాక్షన్స్లో కలర్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, ఆ రియాక్షన్ ఏంటి అనేది కంప్లీట్గా గ్రూప్స్లోకి ఎంటర్ అయినప్పుడు డి బ్లాక్లో KMnO4 కానీ K2Cr2O7 వాటి ప్రాపర్టీస్ చదువుతాం కదా, అసిడిఫైడ్ ఆర్ బేసిక్ కండిషన్లో ఏంటి, అందులో మీకు డైరెక్ట్లీ వస్తాయి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆరెంజ్ టు గ్రీన్. ఆరెంజ్ కలర్లో ఉంటుంది డైక్రోమేట్, ఎల్లో కలర్ కాకుండా ఆరెంజ్లో ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ డైల్యూట్ సొల్యూషన్ ఇట్ విల్ లుక్ లైక్ ఎల్లో. సో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి మనకు, డైక్రోమాటిక్ కాంపౌండ్స్ అని అంటాం. డైక్రోమాటిక్ కాంపౌండ్స్ అంటే హైయెస్ట్ కాన్సన్ట్రేషన్లో ఒకలా కనపడుతుంది, లో కాన్సన్ట్రేషన్ ఆర్ హై డైల్యూషన్లో ఇంకోలా కనపడుతుంది. అంటే ఇప్పుడు వెరీ హై కాన్సన్ట్రేషన్లో చాలా డార్క్ ఆరెంజ్లా కనపడితే అట్ అ వెరీ హై డైల్యూషన్ ఆర్ ఎ వెరీ లో కాన్సన్ట్రేషన్ ఇట్ విల్ లుక్ లైక్ ఎల్లో. బట్ జనరల్గా డైక్రోమేట్, పొటాషియం డైక్రోమేట్ అంటే ఆరెంజ్ అనే చెప్తాం. సో ఆరెంజ్ ఆర్ ఎల్లో ఈజ్ అ డైక్రోమాటిక్ నేచర్, అంటే డిఫరెంట్ కలర్ ఎగ్జిబిషన్ అట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ డైక్రోమాటిక్ నేచర్ అని అంటాం. సో ఇక్కడ ఆరెంజ్ ఉంటుంది, ఆరెంజ్ నుంచి గ్రీన్కి కన్వర్ట్ అవుతుంది, అది ఆన్సర్. ఆ రియాక్షన్ ఇక్కడ ఇచ్చాను నేను, డైక్రోమేట్. డైరెక్ట్లీ వీ కెన్ నోట్ డౌన్ ది రియాక్షన్. సో ఇక్కడ క్రోమియం విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ +6 ఆక్సిడేషన్ స్టేట్, దట్ క్రోమియం ఈజ్ అండర్గోయింగ్ రిడక్షన్. ఆ రిడక్షన్ వల్ల దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ కలర్. హియర్ ఇట్ ఈస్ 6+, but here it is 3+. So this color is different when the chromium is getting reduced. ikkada chromium reduction avutundi, chromium is present in +6, it is reduced to +3 and the color is also shifting from orange to green. adi explanation. Next one, which of the following is the correct presentation of the type of hydrogen bonding in the compounds water, benzoic acid and acetylene? So ఇది మనకు ఆర్గానిక్లో వస్తుంటాయి అండ్ మనకు కొంచెం ఇన్ఆర్గానిక్లో కూడా ఉంది. హైడ్రోజన్ బాండింగ్ కుడ్ బి ఇంటర్మాలిక్యులర్ ఆర్ ఇంట్రామాలిక్యులర్. 2 types ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్స్ ఉంటాయి, ఇంటర్మాలిక్యులర్ ఆర్ ఇంట్రామాలిక్యులర్. వాటర్లో మనకు తెలిసి ఇంట్రా లేదు, ఇంటరే ఉంటుంది. సో వాటర్ ఈస్ ఇంటర్మాలిక్యులర్, అంటే ఇంట్రా రాంగ్, ఇంటర్ రైట్. సో 3 or 4 ఈజ్ అవర్ ఆప్షన్. బెంజోయిక్ యాసిడ్లో మనకి ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఏమీ ఉండదు. ఇది బెంజోయిక్ యాసిడ్. ఇందులో ఇంట్రామాలిక్యులర్ వచ్చే ఛాన్స్ లేదు, ఇంటర్మాలిక్యులర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంటర్మాలిక్యులర్ అంటే ఇప్పుడు ఇంకొక బెంజోయిక్ యాసిడ్ తీసుకుంటే ఆ బెంజోయిక్ యాసిడ్కి మనకు ఒక హైడ్రోజన్ బాండ్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండ్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంటర్మాలిక్యులర్ ఈజ్ పాసిబుల్ బట్ ఇంట్రామాలిక్యులర్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ ఇంట్రామాలిక్యులర్ అని ఉంది, అంటే ఇది మన ఆప్షన్ కాదు. ఉన్న సి అండ్ డి ఆప్షన్స్లో సి, డి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, బట్ సెకండ్ వన్ ఇంట్రామాలిక్యులర్ అనేది రాంగ్. సో మన నెక్స్ట్ ఆప్షన్ ఎక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి. ఇంటర్మాలిక్యులర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంటర్మాలిక్యులర్ ఈజ్ ఏ ఆప్షన్, బట్ ఇక్కడ ఇంటర్ అండ్ ఇంట్రా అని ఇచ్చారు, ఇంట్రా ఉండే ఛాన్స్ లేదు. సపోజ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ OH గ్రూప్ హియర్, ఇక్కడ ఒక OH గ్రూప్ ఉంది ఆర్థో పొజిషన్లో, అప్పుడు పాసిబిలిటీ ఉంది. OH గ్రూప్ ఉంటే పాసిబిలిటీ ఉంది ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్కి. COOH, ఇక్కడ ఒకవేళ OH ఉందనుకోండి, ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ పాసిబుల్ ఉంది, 6-membered రింగ్ ఫార్మ్ అవుతుంది. బట్ మనకు ఆర్థో పొజిషన్లో ఏ సబ్స్టిట్యూషన్ ఇవ్వలేరు, డైరెక్ట్లీ బెంజోయిక్ యాసిడ్ అని ఇచ్చారు కాబట్టి ఇంట్రా ఉండే ఛాన్స్ లేదు, ఇంటర్ ఉండే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. అండ్ అసిట్లిన్ నో హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ ఉండాలి అని అంటే ఒక ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి hydrogen should be attaching and that hydrogen should be covalently bonded to another electronegative atom, but carbon is not considered to be that electronegative. sp hybridized కొంచెం electronegativity ఉంటుంది sp2 sp3 తో పోలిస్తే, but hydrogen is not attached directly to an electronegative atom. carbon ని electronegative atom గా అనము. అదే nitrogen కి అటాచ్ అయినా, oxygen కి అటాచ్ అయినా, fluorine కి అటాచ్ అయినా, then we consider. The shapes of the d, s, p, f orbitals respectively, ఇది చాలా simplest question. The shapes of d orbital is double dumbbell, s orbital is spherical, p orbital is dumbbell and f orbital is called as a diffused shape. ఇది కెమికల్ బాండింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేసాం రీసెంట్లీ. కెమికల్ బాండింగ్లో ఎండింగ్లో
మీకు డి ఆర్బిటల్స్ కూడా ఇచ్చాను నేను. అందులో 6 డి ఆర్బిటల్స్ అని ఇచ్చాను. కొందరు కన్ఫ్యూజ్ అయ్యి వీడియో కూడా చాలామంది చూశారు అండ్ దే రియలీ అప్రిషియేటెడ్ బికాస్ 5 డి ఆర్బిటల్స్ ఉంటాయి కదా, 6 డి ఆర్బిటల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? 6th డి ఆర్బిటల్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ dz² - x² అండ్ dz² - y² విచ్ గివ్స్ యూ dz². అంటే dz² 2 ఆర్బిటల్స్ నుంచి ఫార్మ్ అవుతుంది. ఆ ఫార్మేషన్ కూడా చూపించాం, అదొకసారి చూడండి. సో ది ఆన్సర్ ఈస్ ది లాస్ట్ వన్. The charge density of magnesium 2+ ion is most similar to that of lithium, beryllium, calcium and sodium ions. So ఇది మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అవన్నీ చదువుతాం కదా, అందులో వస్తుంది. దిస్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ లిథియం ప్లస్. ఎందుకోసం అంటే డయాగనల్ రిలేషన్షిప్ అని అంటాం. ఇట్ ఈస్ డ్యూ టు డయాగనల్ రిలేషన్షిప్. అది సింపుల్ ఆన్సర్. సో ఆ డయాగనల్ రిలేషన్షిప్ ఏంటి, ఇంకా డీటెయిల్స్ కావాలి అని అంటే ఆ డయాగనల్ రిలేషన్షిప్ బిట్వీన్ లిథియం అండ్ మెగ్నీషియం ఫుల్ పాయింట్స్ ఇచ్చాను. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఫుల్ పాయింట్స్. ఓకే, ఆ డయాగనల్ రిలేషన్షిప్ వల్ల వాటి మధ్యలో రిలేషన్ ఉంటుంది. సో లిథియం ఈజ్ ది ఆన్సర్. Ferric chloride is dissolved in acidic solution to get hexa aqua iron 3+ because it is stabilized against reduction. It is a Bronsted acid in aqueous solution, Bronsted base in aqueous solution. So ఇందులో మనకు ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్. It can act as a Bronsted acid. It can act as a Bronsted acid. ఇది ఆప్షన్. Bronsted acid అంటే మరి డైరెక్ట్లీ హెచ్ ఉండాలి కదా, హెచ్ బయటికి రావాలి కదా. అంటే డైరెక్ట్లీ హెచ్ లేకపోయినా ఎప్పుడైతే మనము FeH2O6 టేకెన్ 3+ ఇది ఆక్వస్ సొల్యూషన్లో ఇచ్చామో, ఈ ఆక్వస్ సొల్యూషన్లో ఇచ్చినప్పుడు దిస్ OH2 విల్ ట్రై టు అక్వైర్ అ హైడ్రోజన్ కమింగ్ ఫ్రమ్ అ వాటర్ మాలిక్యూల్. అంటే ఇందులో 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒక వాటర్ మాలిక్యూల్లో నుంచి హైడ్రోజన్ ఇది అక్వైర్ చేస్తుంది. అప్పుడు మిగిలినవి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్? 5 ఉంటాయి. ఇంకొక వాటర్ మాలిక్యూల్ ఏమైంది? OH అయింది. ఆ వాటర్ మాలిక్యూల్ హెచ్ని ఇచ్చేసింది, బ్రాన్స్టెడ్ యాసిడ్గా యూజ్ అవుతుంది. ఆ హెచ్ దీనికి వచ్చి అటాచ్ అయింది, ఇది హైడ్రోనియం అయింది. అప్పుడు ఇది OH అయింది. ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +3. ఇక్కడ +3 ఉంది. సో +3 మెయింటైన్ చేయాలి. OH- కాబట్టి అయనిక్ ఛార్జ్ +3 నుంచి +2కి దిగిపోతుంది. ఓకే, ఐరన్ ఈస్ ప్రెజెంట్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఓన్లీ. దేర్ఫోర్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బ్రాన్స్టెడ్ యాసిడ్. ఓకేనా, ఇది మీ రియాక్షన్. రైట్. ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సాఫ్ట్ యాసిడ్ ఆర్, మనకు పియర్సన్స్ థియరీ HSAB ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్ అని అంటాం. పియర్సన్స్ హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్. హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్లో హార్డ్ యాసిడ్కి, సాఫ్ట్ యాసిడ్కి, హార్డ్ బేస్కి, సాఫ్ట్ బేస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఏదైతే సాఫ్ట్ యాసిడ్ అని అంటామో, జనరల్గా ఆ సాఫ్ట్ యాసిడ్లో లో పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. ఛార్జ్ అనేది తక్కువ ఉండాలి, సైజ్ అనేది ఎక్కువ ఉండాలి. ఛార్జ్ తక్కువ ఉండాలి, సైజ్ అనేది ఎక్కువ ఉండాలి, అది సాఫ్ట్. అండ్ లో పాజిటివ్ ఛార్జ్ ఎక్కడుంది మనకు? హై పాజిటివ్ ఛార్జ్. లో పాజిటివ్ ఛార్జ్, లార్జ్ సైజ్, 2 పాయింట్స్ మ్యాచింగ్. ఈజీలీ ఆక్సిడైజ్డ్ అండ్ హై పోలరైజబిలిటీ. ఈజీలీ ఆక్సిడైజ్డ్ అండ్ హై పోలరైజబిలిటీ. సో low polarizability, high electronegativity, no. High polarizability, diffuse donor orbitals, low electronegativity, no. High positive charge, small size, no. So the option is going with the first one. Positive charge తక్కువ ఉండాలి, సైజ్ ఎక్కువ ఉండాలి. సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఈజీగా నేను ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయొచ్చు కాబట్టి ఈజీలీ ఆక్సిడైజ్డ్. అండ్ హై పోలరైజబిలిటీ, దానికి పోలరైజబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే లార్జ్ సైజ్. స్మాలర్ సైజ్ ఉంటే పోలరైజబిలిటీ విల్ బి లో, polarizing ability will be high. So polarizability is different from polarizing ability. ఓకే, ఇవన్నీ ఫుల్ లెంత్ టాపిక్ డిస్కషన్స్. ఇక్కడ నేను మీకు ఆన్సర్ ఇస్తూ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, బట్ ఫుల్ లెంత్ టాపిక్ డిస్కషన్స్. ఫుల్ లెంత్ టాపిక్ డిస్కషన్ అంటే మీకు కంప్లీట్గా టాపిక్ అండర్స్టాండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ అబౌట్ 20 to 30 minutes. ఒక్కొక్క క్వశ్చన్కి మీకు డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే అరగంట అయినా పట్టచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, HSAB హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్కి ఉండాల్సిన ప్రాపర్టీస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే సాఫ్ట్ యాసిడ్కి లో ఛార్జ్ ఉండాలి, లార్జ్ సైజ్ ఉండాలి, ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉండాలి, పోలరైజబిలిటీ ఎక్కువ ఉండాలి. ఇట్ డజంట్ ఒబే నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్, ఈజీ టు ఆక్సిడైజ్, వీక్లీ సాల్వేటెడ్ అండ్ లో ఎనర్జీ ల్యూమో.
లో ఎనర్జీ ల్యూమో. సో వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ కంటే కూడా మన దగ్గర ఇంకా ఎక్కువ పాయింట్సే ఉంటాయి. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. ఓకే, అంత కాన్ఫిడెంట్గా మేము చెప్పగలుగుతాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్ హార్డ్ రియాక్షన్? అంటే ఇందులో ఏది హార్డ్ స్పీసీస్, ఏది సాఫ్ట్ స్పీసీస్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. సిల్వర్ అండ్ లిథియం ఉంది. లిథియం రెండింటికి సేమ్ పాజిటివ్ ఛార్జ్ ఉంది. లిథియం ఈజ్ స్మాల్, సిల్వర్ ఈజ్ లార్జ్. సో సిల్వర్ ఈజ్ సాఫ్ట్. ఫ్లోరిన్ ఉంది, ఐడిన్ ఉంది. హాలైట్స్లో ఫ్లోరిన్ ఈజ్ స్మాలర్, ఐడిన్ ఈజ్ లార్జర్. సో ఇంతకుముందు మీకు ఇచ్చిన టేబుల్లో సైజ్ని బట్టి సైజ్ పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ తగ్గినా సాఫ్ట్ అవుతుంది బేస్. ఇక్కడ చూడండి, సాఫ్ట్ బేస్, సైజ్ ఎక్కువ ఉండాలి, ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉండాలి. సో ఫ్లోరిన్ అండ్ ఐడిన్లో ఐడిన్ ఈజ్ మోర్ సాఫ్టర్, ఐడిన్ ఈజ్ మోర్ సాఫ్టర్, ఫ్లోరిన్ ఈజ్ హార్డర్, సిల్వర్ ఈజ్ సాఫ్టర్, లిథియం ఈజ్ హార్డర్. మనకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? సాఫ్ట్ హార్డ్ రియాక్షన్ ఉండాలి. సాఫ్ట్ అంటే సిల్వర్, హార్డ్ అంటే ఫ్లోరిన్. ఓకే, సిల్వర్ అండ్ ఐడిన్ ఈజ్ సాఫ్ట్ సాఫ్ట్, హార్డ్ సాఫ్ట్, హార్డ్ హార్డ్. సో ది ఆన్సర్ ఈజ్ దిస్. మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఈ టేబుల్ నోట్ చేసుకోండి. ఈ టేబుల్లో ఏవి హార్డ్ స్పీసీస్, H ప్లస్, లిథియం ప్లస్ ఆర్ ఆల్ 1A గ్రూప్ ఎలిమెంట్స్, 2A గ్రూప్ ఎలిమెంట్స్ అవన్నీ ఇంక్లూడ్ అయ్యి, ఇవి బార్డర్ లైన్, ఇవి సాఫ్ట్ యాసిడ్స్, సాఫ్ట్ బేసెస్, బార్డర్ లైన్ బేసెస్, హార్డ్ బేసెస్. వీడియో పాజ్ చేసుకొని ఈ టేబుల్ నోట్ డౌన్ చేసుకోండి. ది ఫంక్షన్ ఆఫ్ D2O యాజ్ ఎ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. D2O మనం ఇది హెవీ వాటర్ హైడ్రోజన్ యూనిట్లో చదువుతాం. హెవీ వాటర్ దానికంటూ కొన్ని యూజెస్ ఉంటాయి. సో ఆ న్యూక్లియర్ ప్రాసెస్లో ఎక్కడైతే మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయో ఆ న్యూక్లియర్ ప్రాసెస్లో కొన్ని న్యూట్రాన్స్ వస్తూ ఉంటాయి. ఆ న్యూట్రాన్స్ చాలా ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఉంటాయి, చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అంత ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ని స్లో డౌన్ చేయాలి అని అంటే హెవీ వాటర్ వాడతాం. సో వీ కాల్ ఇట్ యాజ్ మోడరేటర్. హెవీ వాటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ మోడరేటర్ టు రెడ్యూస్ ది స్పీడ్ ఆఫ్ ది న్యూట్రాన్స్. రెడ్యూస్ ది స్పీడ్ ఆఫ్ ది న్యూట్రాన్స్ అంటే ఎక్స్ట్రాక్ట్ ది హీట్ కాదు, అబ్జార్బ్ ది పార్ట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది న్యూట్రాన్స్. సో ఆ న్యూట్రాన్స్ కైనెటిక్ ఎనర్జీని అబ్జార్బ్ చేయడం. ఎప్పుడైతే కైనెటిక్ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుందో న్యూట్రాన్స్ స్లో డౌన్ అయిపోతాయి. హెవీ వాటర్ యూజెస్ అదొక మోడరేటరే కాకుండా మిగతా యూజెస్ ఏంటి అని కూడా ఇక్కడ ఇచ్చాను, నోట్ డౌన్ చేసుకోండి. Next, the solution of alkali metals in liquid ammonia is blue colored due to the formation of so and so complex metallions, ammoniated alkali metallions and ammoniated electrons. So ఇందులో అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకు బ్లూ కలర్ అనేది వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఇది మనకు డైరెక్ట్లీ రియాక్షన్స్లో 1A గ్రూప్లో డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మీకు డైరెక్ట్లీ పాయింట్ వైజ్ చూపించాలి అని అంటే ఇక్కడ చూడండి, ఈ రియాక్షన్లో మెటల్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ M+ ఇన్ లిక్విడ్ అమోనియా. అండ్ ఎప్పుడైతే మెటల్ ఎలక్ట్రాన్ లాస్ అవుతుందో, మెటల్ అయాన్గా మారుతుందో, ఎలక్ట్రాన్ నెగటివ్ ఛార్జ్, ఆ ఎలక్ట్రాన్ చుట్టూ అమోనియా వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్. ఇది అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ ఆర్ సాల్వేటెడ్ ఎలక్ట్రాన్. సాల్వెంట్ ఏంటి? అమోనియా. సో వి కాల్ ఇట్ ఎస్ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్. అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కలర్. ఇది మీ డీటెయిల్స్. ఇది ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఇది అమోనియేటెడ్ ఎలక్ట్రాన్. అమోనియేటెడ్ ఎలక్ట్రాన్ వల్ల మీకు ఆ బ్లూ కలర్ అనేది అపియర్ అవుతుంది. అదే మీరు ఇంకా హీట్ చేస్తే ఆ బ్లూ కలర్ కాస్త బ్రాన్స్ కలర్గా మారిపోతుంది. అంటే అంత కాపర్ కలర్గా మారిపోతుంది ఇంకా ఎక్కువగా హీట్ చేస్తే. సో ఎవ్రీ డీటెయిల్ ఈస్ ప్రెజెంట్ హియర్, యూ జస్ట్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అయాన్స్ డీకలరైజెస్ ది కలర్ ఆఫ్ యాసిడిఫైడ్ పొటాషియం పర్మాంగనేట్ వితౌట్ ఎవల్యూషన్ ఆఫ్ ఎనీ గ్యాస్? సో ఇందులో which of the following ions decolorizes the color of acidified potassium permanganate without evolution of any gas? గ్యాస్ ఏది ఎవాల్వ్ అవ్వకుండా మనము ఏదైతే దాన్ని డీకలరైజ్ చేస్తుందో విచ్ అయాన్ అని ఇచ్చారు. ఇది మీకు డైరెక్ట్లీ ఆ రియాక్షన్స్లో వస్తుంది. ది ఆన్సర్ ఈస్ టిన్. టిన్ ఈస్ ప్రజెంట్ ఇన్ 2+. ఆ టిన్ ఏమవుతుందంటే టిన్ 2+ నుంచి టిన్ 4+గా కన్వర్ట్ అవుతుంది. అంటే టిన్ విల్ గెట్ ఆక్సిడైజ్డ్. టిన్ 2+ నుంచి టిన్ 4+గా కన్వర్ట్ అవుతుంది.
సో టిన్ గెట్స్ ఆక్సిడైజ్డ్ వెరాస్ మ్యాంగనీస్ గెట్ రెడ్యూస్డ్. మ్యాంగనీస్ రెడ్యూస్ అవుతుంది. ఆ మ్యాంగనీస్ రెడ్యూస్డ్ అవ్వడం వల్ల దాని కలర్ లాస్ అయిపోతుంది. అది ఆన్సర్. సో టిన్ గెట్స్ ఆక్సిడైజ్డ్ అండ్ మ్యాంగనీస్ గెట్స్ రెడ్యూస్డ్. ఇది చూడండి, KMnO4 విల్ బి పర్పుల్ కలర్డ్. అయితే ఇక్కడ మ్యాంగనీస్ ఎంతకు రెడ్యూస్ అవుతుంది? Mn విల్ బి ప్రెజెంట్ ఇన్ 7+ ఆక్సిడేషన్ స్టేట్. ఆ 7+ ఆక్సిడేషన్ స్టేట్ నుంచి మ్యాంగనీస్ విల్ బి రెడ్యూస్డ్ టు Mn2+. Mn2+ మనకి ఆక్వస్ సొల్యూషన్లో చాలా చాలా పేల్ కలర్ కనపడుతుంది, ఆల్మోస్ట్ కలర్లెస్, బికాజ్ ఇట్ ఈస్ లైక్ సాల్వేటెడ్ మ్యాంగనీస్. అన్నీ వాట్ యూ కాల్ ఫర్బిడెన్ ట్రాన్సిషన్స్ మాత్రమే ఉంటాయి. నో అలౌడ్ ట్రాన్సిషన్స్. DD ట్రాన్సిషన్స్ ఆర్ ఫర్బిడెన్ ఆర్ charge transfer transitions are also forbidden. ఇందులో charge transfer transitions allowed, therefore color will be very very intense. ఇందులో charge transfer transitions ఉంటాయి. Mn2+ లో అది పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్, ది న్యూట్రల్ డయాటోమిక్ ఆర్ డైమెరిక్ స్పీసీస్ ఈస్ Cl2, CN సైనోజెన్, క్లోరినా, సైనోజెనా లేదా COCO4 టేకెన్ ట్వైస్, మెటల్ క్లస్టరా. సో ఇది ఆప్షన్స్లో యాక్చువల్గా సూడో హాలోజన్స్, ఇది మనకు యాక్చువల్గా సూడో హాలోజన్స్ అని ఇచ్చారు ఆప్షన్లో, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లో. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ సూడో హాలోజన్. సైనోజన్ ఈస్ టేకెన్ యాజ్ అ సూడో హాలోజన్, బట్ క్లోరిన్ ఈస్ నాట్ ఎ సూడో హాలోజన్, ఇట్ ఈస్ అ హాలోజన్. అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ అ మెటల్ క్లస్టర్. ఇది మెటల్ క్లస్టర్, COCO4 టేకెన్ ట్వైస్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ మెటల్ క్లస్టర్. సో ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఇది సూడో హాలోజన్ అని ఇచ్చారు, కానీ ట్రూలీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ సూడో హాలోజన్. ఇది మెటల్ క్లస్టర్, CO4 టేకెన్ ట్వైస్, COCO4 టేకెన్ ట్వైస్, అది మెటల్ క్లస్టర్. సో పాలిమార్ఫిక్ కాంపౌండ్స్ అని కొందరు మెన్షన్ చేశారు, సూడో హాలోజన్స్ అని ఒరిజినల్ ఆన్సర్ ఉంది. బట్ ట్రూలీ స్పీకింగ్ దిస్ ఈజ్ నాట్ సూడో హాలోజన్స్. అన్ని సూడో హాలోజన్స్ కాదు, బట్ ఇది ఒకటి సూడో హాలోజన్. మిగతావి మెటల్ క్లస్టర్స్ అన్ని మెన్షన్ చేయలేదు కాబట్టి దీనికి ఎడ్జ్ వెళ్తుంది అంతే. సో మనం కన్విన్సింగ్ ఆన్సర్ ఇవ్వడమే తప్ప పర్ఫెక్ట్ ఆన్సర్ దీనికి ఇవ్వలేము. ఓకేనా? నెక్స్ట్, ది రియాక్షన్ ఆఫ్ గ్రూప్ 17 ఎలిమెంట్స్ అండ్ ఆల్కేన్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇది దేనికి ఎగ్జాంపుల్? దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హాలోజినేషన్. ఓకే, ఇది ఫ్రీ రాడికల్ మెకానిజం ఉంటుంది, మీకు ఇది జనరల్గా ఆర్గానిక్లో కూడా వస్తుంది. సో అక్కడ ఇన్డెప్త్గా మీరు చదువుకోవచ్చు. ఇది ఇనిషియేషన్, చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రాపగేషన్ అండ్ చైన్ టర్మినేషన్ అని 3 స్టెప్స్ ఉంటాయి. అందులో మీకు డీటెయిల్గా వస్తుంది అది. సో ది రియాక్షన్ ఆఫ్ గ్రూప్ 17 ఎలిమెంట్స్ అండ్ ఆల్కేన్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ హాలోజినేషన్. హాలోజినేషన్ జరుగుతుంది, ఇట్ ఈస్ అ ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పీసీస్ కంటైన్ అ పోలార్ కోవలెంట్ బాండ్? సో మనకు తెలుసు సోడియం క్లోరైడ్ ఈజ్ అయనిక్, కార్బన్ డైఆక్సైడ్ can be polar, oxygen is non-polar because it is covalent and purely non-polar, magnesium fluoride is ionic. So option carbon dioxide. It is a simple question. Which one of the following methods is not useful in preventing corrosion? Which method is not useful in preventing corrosion? Tinning, it is used for preventing corrosion. Tin metal ni dan paina ante edaithe metal corrode avutundo dan paina tin metal ni vestu untam kabatti tinning anedi కరోజన్ని ప్రివెంట్ చేస్తుంది. అలాయింగ్ అనేది కూడా కరోజన్ని ప్రివెంట్ చేస్తుంది. సో దట్ వీ యాడ్ ఎ డిఫరెంట్ మెటల్, దానివల్ల కరోజన్ ప్రాపర్టీస్ తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఐరన్ జనరల్గా కరోడ్ అవుతుంది, అదే ఐరన్లో నేను కొంచెం కార్బన్ వేసాను అనుకోండి, ఒక పర్టికులర్ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ వేస్తే అది స్టీల్గా కన్వర్ట్ అవుతుంది. స్టీల్ కరోజన్ ఇవ్వదు. సో అలాయింగ్ అంటే ఎగ్జాక్ట్లీ కార్బన్ ఈజ్ నాట్ అలాయ్. కార్బన్ వేసినప్పుడు మనం ప్యూర్గా అలాయ్ అని అనలేము, అది ఇంటర్స్టీషియల్ కార్బైడ్గా ఫార్మ్ అవుతుంది. బట్ ఇఫ్ యూ యాడ్ సమ్ అదర్ మెటల్స్ ఆల్సో, నికిల్ కానీ లేదా ఇంకేమైనా మెటల్స్ యాడ్ చేసినప్పుడు తగ్గుతుంది. క్యుపులేషన్, ఇట్ ఈస్ అ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ బట్ నాట్ ది వన్ విచ్ ఈస్ యూస్డ్ టు ప్రివెంట్ కరోజన్. క్యుపులేషన్ ఈజ్ ది ఆన్సర్. గ్యాల్వనైజింగ్ అంటే జింక్ వేస్తాం కాబట్టి జింక్ వల్ల కరోజన్ తగ్గుతుంది. సో ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ క్యాన్ రెడ్యూస్ కరోజన్, క్యుపులేషన్ విల్ నాట్ రెడ్యూస్ కరోజన్. అది ఒక ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో ఆన్సర్ ఈస్ క్యుపులేషన్. అండ్ ది లాస్ట్ వన్, the color of the coordination compounds depend on the crystal field splitting and so, which will be the order of absorption of wavelength of the light. So what will be the correct order of absorption of wavelength of light for the complexes? Wavelength of light పెరుగుతుందా తగ్గుతుందా అది క్వశ్చన్. ఇక్కడ మనము 2 థింగ్స్ చూసుకోవాలి, ఒకటి స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్, ఒకటి వీక్ ఫీల్డ్ లిగాండ్. మనకి ఇచ్చిన 3 లిగాండ్స్లో ఆక్వా అనేది వీక్ ఫీల్డ్ లిగాండ్, సైనైడ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్,
అమోనియా అనేది మోడరేట్లీ ఫీల్డ్ లిగాండ్. సో సైనైడ్ అనేది చాలా ఎనర్జీ అబ్జార్బ్ చేస్తుంది, అంటే వేవ్ లెంత్ తక్కువ అబ్జార్బ్ చేస్తుంది. ఆక్వా లో ఎనర్జీ అబ్జార్బ్ చేస్తుంది, అంటే వేవ్ లెంత్ ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది. సో ఆక్వా విల్ అబ్జార్బ్ మోర్ వేవ్ లెంత్, సైనైడ్ విల్ అబ్జార్బ్ లెస్సర్ వేవ్ లెంత్. అమోనియా విల్ బి మోడరేట్, అంటే అమోనియా మధ్యలో ఉండాలి. అమోనియా మధ్యలో ఉంది, అమోనియా మధ్యలో ఉంది. ఆక్వా షుడ్ అబ్జార్బ్ మోర్ వేవ్ లెంత్, ఆక్వా షుడ్ అబ్జార్బ్ మోర్ వేవ్ లెంత్, సైనైడ్ షుడ్ అబ్జార్బ్ లెస్ వేవ్ లెంత్. ఎనర్జీ ఒకవేళ అడిగితే రివర్స్ ఆర్డర్ అవుతుంది. ఎనర్జీ అడిగితే ఇది సీక్వెన్స్. వాళ్ళు అడిగింది వేవ్ లెంత్ ఎలా తగ్గుతుంది అంటే దీనికి ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, వేవ్ లెంత్ ఇలా తగ్గుతూ వెళ్తుంది. ఓకేనా. దీనికి మీకు ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్ కావాలి అని అంటే ఇక్కడ నేను మీకు స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఫర్ ది లిగాండ్స్, స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఫర్ ది మెటల్స్. ఇప్పటివరకు నాకు తెలిసి 90% ఆఫ్ ది స్టూడెంట్స్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆర్ మేబీ మోర్ దెన్ 90% స్పెక్ట్రోకెమికల్ సిరీస్ లిగాండ్స్కి మాత్రమే ఉంటుంది అని అనుకునే వాళ్ళు, మెటల్స్కి కూడా స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అనేది ఉంటుంది, అది కూడా నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఆల్ హ్యాలైట్స్ ఆర్ వెరీ వీక్. స్లోలీ నేను ఇక్కడికి వస్తూ ఉంటే వాటర్ వస్తుంది. వాటర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ది సెంట్రల్ పాయింట్. ఆ వాటర్ నుంచి ఇక మెల్లగా స్ట్రెంత్ పెరుగుతూ వెళ్తుంది. అమోనియా ఈజ్ మోడరేట్లీ స్ట్రాంగ్ అండ్ సైనైడ్, కార్బోనిల్ ఆర్ ది స్ట్రాంగెస్ట్. ఓకేనా. సో ఇది ఇన్ఆర్గానిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఈ వీడియో తర్వాత అంటే ఈ వీడియో మీకు అప్లోడ్ అయిన తర్వాత నేను మీకు చెప్పినట్టు ఆర్గానిక్ వస్తుంది, ఫిజికల్ వస్తుంది అండ్ జనరల్ కెమిస్ట్రీ కూడా వస్తుంది. సో ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలామంది వ్యూస్ వస్తున్నాయి బట్ చాలామంది సబ్స్క్రైబ్ ఇంకా అవ్వాలి. సో సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. అండ్ ఇక్కడ ఫిజికల్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, జనరల్ అన్ని డిస్కషన్ జరుగుతాయి. 3 ప్రీమియర్ ఫ్యాకల్టీ అందరూ డాక్టరేట్స్ ఉన్నారు. బికాస్ ఎందుకు ఇంత అపీల్ చేస్తున్నామంటే వీ జస్ట్ వాంట్ టు లెట్ అవర్ ఎక్స్పీరియన్స్ అవుట్. మా ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మాకు ఈ ఫీల్డ్లో ఎంత ప్రావీణ్యం ఉంది, ఎన్ని లెవెల్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాం. 25 years ఆఫ్ ఎక్సలెన్స్ ఇంకొక 1 monthలో మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్ని మేము కాదు ప్రమోట్ చేయాల్సింది, స్టూడెంట్స్గా మీరు ప్రమోట్ చేయాలి. ఓకే. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.